శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ మహా కిసాన్ మేళా చాలా మంచి పేరు పెట్టారు. ఇవాళ ఈ సదస్సు, ఈ కిసాన్ మేళా జయప్రదంగా జరిగి రైతు అన్నదాత అయినటువంటి రైతుకు హితకారిగా ఈ సభ వెలుగొందుగాక అని నేను ఆశీర్వచనం తెలియజేస్తున్నాను. జయం జయం మహా కిసాన్ మేళా నీకు జయము. జయం జయం మహా కిసాన్ మేళా నీకు జయము. జాతీయ అంతర్జాతీయ మహా కర్షక కోటికి జయము. జాతీయ అంతర్జాతీయంగా ఒక పల్లెటూరు నుంచి మహాపట్టణం దాకా ఎవరెవరైతే రైతులు ఉన్నారో అటువంటి మహానుభావునికి జయము కలుగుగాక. జాతీయ అంతర్జాతీయ మహా కర్షక కోటికి జయము. జయం జయం మహా కిసాన్ మేళా నీకు జయము. జీవితమే వ్యవసాయమునకు, జీవితమే వ్యవసాయ శోధనకు, జీవితమే వ్యవసాయ శోధనగా గడిపే ఎంఎస్ రెడ్డికి జయము. ఎంఎస్ రెడ్డి గారు అసలు ఏమిటండి పేరు అంటే మునగాల శంకరరెడ్డి అన్నారు. శంకరుడు రైతు అంటే శంకరుడే. వృషభాన్ మీద, ఎద్దు మీద ఎక్కి కూర్చునేటువంటి శంకరుడు ఆ పరమేశ్వర స్వరూపము రైతు అంటే. అటువంటి రైతు శివస్వరూపుడు. అందువల్ల ఆయన జీవితమంతా ఈ వ్యవసాయ పరిశోధనలోనే గడిపారు. జీవితమే వ్యవసాయ శోధనగా గడిపే ఎంఎస్ రెడ్డికి జయము. దాజీ కమలేశ కన్హా శాంతి వనానికి జయము. కన్హా అంటే కన్నయ్య, కృష్ణమూర్తి. ఆయన కూడా గోపాలకుడు. పాడి పంటలు అన్నారు. పాడి ఉంటేనే పంట ఉంటుంది దాంతోపాటు. అటువంటి ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణం ఆ లాలాజీ రామచంద్ర మిషన్ చాలా మూలము. లాలాజీ అనేవారు. ఆయనకు ప్రతిరూపముగా ఇప్పుడున్నటువంటి ఈ దాజీ గారు. చాలా అద్భుతమైన ఈ ప్రాంగణమును చూస్తే శాంతి ఉట్టిపడుతూ ఉంది. అంత గొప్పది ఈ ప్రాంగణం. ఇటువంటి చోట ఈ రైతు మహాకిసాన్ మేళా జరుగుతూ ఉన్నది. తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా స్వాభిమాన ధురంధరుడైనటువంటి మంత్రి. నేను ఎంతమందినో ముఖ్యమంత్రులను మంత్రులను ఎరుగుదును. అందులో చాలా ఒక ప్రత్యేకత వ్యక్తిత్వం సంతరించుకున్న వ్యక్తి నాగేశ్వరరావు గారు. శ్రీ తుమ్మలకు శివరాజుకు, శివరాజు అక్కడ కేంద్రంలో వ్యవసాయ మంత్రి ఆయన, ఇక్కడేమో మన తెలంగాణ వ్యవసాయ మంత్రి నాగేశ్వరరావు గారు. ఆ నాగేశ్వరుడు అంటే కూడా శివుడే. శివరాజు శివుడే. ఏర్పాటు చేస్తున్న ఆయన శంకరుడే. అంత శివస్వరూపముగానే ఉన్నది. కాబట్టి శ్రీ తుమ్మలకు శివరాజునకు శ్రీకర శుభకర జయము. ఐక్యరాజ్య సమితితో జరిగే, ఐక్యరాజ్య సమితితో జరిగే ఒప్పందాలకు జయము. శ్రీనివాసరావు గారు ఐక్యరాజ్య సమితి శాశ్వత ప్రతినిధి. ఆయన ఇందాకే కలిశారు. కాకపోతే ఐక్యరాజ్య సమితితో, అంత పెద్ద సంస్థతో కొన్ని ఒప్పందాలు తీసుకోబోతూ ఉన్నది ఈ సంస్థ, నిర్వహణ సంస్థ. వాటన్నిటికీ కూడా అవన్నీ జయప్రదము ఫలప్రదము అగుగాక అని నేను ఆశీర్వచనం చేస్తున్నాను. ఐక్యరాజ్య సమితితో జరిగే ఒప్పందాలకు జయము. రైతు రత్నగా పురస్కారములు అందేవారికి జయము. రైతు రత్న అనే పురస్కారాలు చప్పట్లు కొట్టండి మీకు మీరే.
ఎందుకంటే అందుకుంటున్న వారందరూ అక్కడ ఉన్నారు. కాబట్టి చప్పట్లు కొట్టడం అనేది ఏమిటంటే మన ఆరోగ్యమును, మన విజయమును, మహాలక్ష్మి ప్రదము చప్పట్లు కొట్టడం. మనకు మనం మేలు చేసుకోవటమే, ఎవరికో మేలు చేయటం కాదు. ఒకరికి మేలు చేయడం అంటే వెంటనే చేతులు రావు, కానీ మనకే మనం మేలు చేసుకోవటమే చప్పట్లు కొట్టడం అంటే. వృషభం అనే ట్రాక్టరు ఎక్కిన శివుడే రైతుకు జయము. ఇవాళ ఆధునికంగా ట్రాక్టర్స్ వాడుతూ ఉన్నారు, సాంకేతిక పరిజ్ఞానం పెరిగి. కానీ రైతుకు వృషభమే, ఎద్దే మూలం, ఆ ఎద్దే స్నేహితుడు. ఆ ఎద్దు ఎవరయ్యా అంటే దాని మీద శివుడు కూర్చుంటాడు, పరమశివుడు. ఆ పరమశివుడితో సమానము రైతు. కాబట్టి ఎద్దుకు బదులుగా ఆధునికంగా ట్రాక్టర్ వచ్చింది, కానీ ఎద్దులు ఉన్నాయి ఇప్పుడు కూడా, ఎప్పటికీ ఉండాలి ఎద్దు. ఎద్దు ఉంటేనే మన ఐశ్వర్యము, వృషభం ఉంటేనే మన ఆనందము. వృషభం అనే ట్రాక్టరు ఎక్కిన శివుడే రైతుకు జయము. చెమటను తలపై గంగ దాల్చిన శివుడే రైతుకు జయము. ఆయన శివుడి తలపై గంగ ఏమిటయ్యా అంటే రైతు ఓడ్చేటువంటి చెమట ఉన్నదే, అదే గంగాదేవి. అటువంటి రైతుకు జయము. ఆకళ్ళను కోటి కోటి ఆకళ్ళను తీర్చే అన్నపూర్ణపతి రైతుకు జయము. అన్నపూర్ణాదేవి ఉంది, ప్రతి రైతు భార్య అన్నపూర్ణాదేవి. ఆమె అనుమతి ఉంటేనే రైతు అందరికీ అన్నం పెట్టగలుగుతాడు. అమ్మలగన్నయమ్మ, మూలపుటమ్మ అన్నపూర్ణాదేవి. అటువంటి అన్నపూర్ణాదేవికి సఖుడైన శివుడే రైతు. అటువంటి రైతుకు జయము కలుగుగాక. ఆసియా పీజీజీఆర్ సమితికి జయము జయము జయము. అంతర్జాతీయంగా సంస్థను నెలకొల్పి ఎంఎస్ రెడ్డి గారు అద్భుతంగా ఎన్నో ప్రపంచ దేశాలను ఇందులో భాగీకృతము చేసి ఇటువంటి ఈ దీనిని నడుపుతున్నారు. ఇవాళ చాలా విశిష్టమైన సభ. కోదండరెడ్డి గారు ఉన్నారు, చాలా గొప్ప వ్యక్తి ఆయన. నాకు ఒక 30 సంవత్సరాల నుంచి పరిచయం. వాళ్ళ ఊరికి పిలిపించి ఆశీర్వచనము తీసుకుని ఒక పెద్ద సత్కారం చేశారు. కోదండము అంటే రాముడు అని చెప్పక్కర్లేదు, కోదండము అని అదే పేరే పెట్టుకున్నారు ఆయన. కోదండము విజయానికి చిహ్నం. అలాగా ఎంతమందో ప్రముఖులు ఉన్నటువంటి ఈ వేదిక, మన అద్భుతమైన కార్తికేయన్ గారు ఉన్నారు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం నా సభలో ఆయన పాల్గొన్నారు కార్తికేయన్ గారు. ఇవాళ మళ్ళీ ఇక్కడ కనపడుతూ ఉన్నారు. అందువల్ల ఈ వేదిక మీద ఇంకా నేను అందరి పేరుతో చెప్పడము కాలము విలువైనది. కాబట్టి నేను వాళ్ళందరికీ, వేదిక మీద ఉన్న మహనీయులందరినీ నేను ఆశీర్వదిస్తూ, ఈ దీనికి సహకారముగా ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వమును, ఇంకా ఎవరెవరైతే ఈ కార్యక్రమంలో సహకారం చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ ఆశీర్వదిస్తూ, ఇవాళ వచ్చినటువంటి రైతు సహోదరులు అందరూ అన్నపూర్ణాదేవులు, అందరికీ కూడా నేను ఆశీర్వచనం చెబుతూ జయోస్తు. ధన్యవాదాలు. తనదైన శైలిలో బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగపణి శర్మ గారు వారి యొక్క ఆశీర్వచనాన్ని అందజేశారు. మరొకసారి మన హర్షధ్వానాలతో వారికి మన ధన్యవాదాలు తెలియజేద్దాం.